ఎప్పుడైతే నీ కోరికలు దైవ సంబంధంగా ఉంటాయో, నీ ఆశలు దైవ సంబంధంగా ఉంటాయో, నీ యొక్క ఊహలు దైవ సంబంధంగా ఉంటాయో, నువ్వు ప్లాట్ఫామ్ మీద చెయ్యి పైకెత్తిన దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. 2015లో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలనుకుంటున్నాడు. కానీ మందిరానికి వచ్చినావు, వెళ్ళినావు, సభలకు వెళ్ళినావు, వచ్చినావు, దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేపించుకున్నావు 2014లో. కానీ సమృద్ధి అయిన దీవెనలు నీ జీవితంలో అనుభవించలేకపోయినావు. కానీ ఈ 2015లో నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దీవించి ఆశీర్వదించాలని ఆశ కలిగి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్న మాట, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. గట్టిగా చప్పట్లు కొడదాం. మై సన్, గివ్ మీ యువర్ హార్ట్. చాలాసార్లు చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు ఏనాడో మా హృదయాన్ని మేము దేవునికి ఇచ్చి ఉన్నాం, కానీ ఎందుకు మా జీవితంలో ఒక బ్రేక్ త్రూ జరగలేకపోతున్నది, బలమైన కార్యం ఎందుకు జరగలేకుండా పోతున్నది అని చాలాసార్లు చాలా మందికి ఈ ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ మై సన్, గివ్ మీ యువర్ హార్ట్. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అంటున్నాడు. అయితే ఈ హృదయంలో ఒక ప్యాకేజ్ ఆఫ్ విషయాలు ఉంటున్నాయి. ఒకటి, మన ఆశయాలు ఉంటున్నాయి, మన ఆశలు, మన ఆశయాలు ఉంటున్నాయి. రెండవదిగా మన కోరికలు ఉంటున్నాయి, మన ఊహలు ఉంటున్నాయి, మన భావాలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా, ఈ ప్యాకేజ్ అంతా కూడా మన హృదయంలో ఉంటున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలాసార్లు చాలా మంది అంటారు, పాస్టర్ బాప్టిజం తీసుకున్నప్పుడే నా హృదయాన్ని నేను యేసయ్యకి ఇచ్చేసిన అంటారు. కానీ వారి కోరికలు చావని స్థితిలో ఉంటాయి. వారి లోక సంబంధమైన ఆశలు కొన్నిసార్లు చంపుకోలేకపోతారు. వారి భావాలు, ఇమాజినేషన్స్ డైవర్ట్ అవుతూ ఉంటాయి. కానీ హృదయం ఇచ్చినావు అని అంటున్నావు, కానీ నీ కోరికలను నువ్వు చంపుకోలేకపోతున్నావు, నీ ఆశలను చంపుకోలేకపోతున్నావు, నీ ఊహలని, నీ భావాలని, ఇమోషన్స్ ని నువ్వు చంపుకోలేకపోతున్నావు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2015లో నీ ఆశయాలన్నీ ఆయనకి ఇచ్చేసేయాలి. చప్పట్లు కొట్టండి. నీ కోరికలన్నీ కూడా ఆయనకి ఇచ్చేసేయాలి, నీ ఊహలన్నీ కూడా ఆయనకి ఇచ్చేసేయాలి, నీ భావాలన్నీ కూడా ఆయనకి ఇచ్చేసేయాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడే నీవు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చిన వాడవవుతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఒకసారి పరిసయ్యుని ఇంట పాపముతో పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు యొక్క పాదాలని అత్తరుతో పూజిస్తూ ఉంటది. అప్పుడు యేసయ్య పరిసయ్యుని యొక్క హృదయాన్ని గమనించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనము మాట్లాడే ప్రతి మాట ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆయన గమనిస్తూ ఉంటాడు. మన కోరికలు, మన ఆశలు, మన భావాలు, మన ఉద్దేశములు సమస్తమును ఎరిగిన దేవుడే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టండి. కాబట్టి హృదయాన్ని ఇచ్చినాను అంటావు, కానీ నీ భావాలని, నీ కోరికలని, నీ ఆశయాలని చాలాసార్లు నువ్వు దేవునికి ఇవ్వలేకపోతావు. కానీ నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఊహల మీదనే నీ భవిష్యత్ ఆధారపడి ఉన్నది. నీ ఊహల మీదనే, నీ ఇమాజినేషన్స్ మీదనే నీ ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఆధారపడి ఉన్నాయి. అందుకని ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు
ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, ఈ భూమి మీద ఉన్న నరుల యొక్క హృదయం యొక్క తలంపులు, నరుల హృదయములో తలంపులలోని ఊహలంతయు కూడా చెడ్డయని దేవుడు చూస్తున్నాడట. అందుకనే ఈ భూమి మీద ఆ జల ప్రళయాన్ని తీసుకొని వచ్చినాడు దేవుడు. మనుషులు, నరులు ఏ విధంగా ఉన్నారంటే హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కూడా చెడ్డగా ఉన్నదట. అందుని బట్టి దేవుడు ఈ భూమి మీద జల ప్రళయాన్ని తీసుకొని వచ్చినాడు. ఈ భూమి మీద ఉన్న నరులనంతా కూడా హతమార్చేసినాడు. జస్ట్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్స్, వారి యొక్క ఊహలను బట్టి, వారి కోరికలను బట్టి, వారి ఆశలను బట్టి, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహలంతా ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉన్నాయట. అందుకనే దేవుడు జల ప్రళయాన్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2014లో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీ ఆశించినవి నువ్వు పొందుకోలేకపోయినావు. నీ కుటుంబంలో ఎప్పుడు పోరాటాలే, నీ కుటుంబంలో ఎప్పుడు జల ప్రళయాలే, అప్పుల బంధకాలు, మానసికమైన ఒత్తిళ్లు, భార్య భర్తల మధ్యలో భేదాభిప్రాయాలు, దీర్ఘకాల వ్యాధులు, మానసికమైన ఒత్తిళ్లు, అడుగు తీసి అడుగు వేయలేని స్థితి. మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ప్రార్థన చేపించుకుంటున్నావు, వెళ్తున్నావు, కానీ స్టిల్ యు డోంట్ హ్యావ్ ఎనీ పీస్. కారణం ఏంటిదంటే హృదయమునిచ్చినాను అనుకున్నావు, కానీ హృదయం యొక్క తలంపులలోని ఊహలన్నీ కూడా ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి దుఃఖపరుస్తూ గాయపరుస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. కానీ నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, 2014లో నువ్వెంత లాస్ అయినావో దేవుడు 2015లో అంతగా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నీ ఊహల ద్వారా, నీ ఇమాజినేషన్స్ ద్వారా, నీ లోక సంబంధమైన కోరికల ద్వారా, నీ లోక సంబంధమైన ఆశల ద్వారా ఎంతో లాస్ అయినావు. కానీ ఈ 2015లో ఒక బ్రేక్ త్రూ నీ ఫ్యామిలీలో జరగాలి అంటే, దేవుని యొక్క బలమైన కార్యం నీ ఫ్యామిలీలో జరగాలంటే, రకరకాల దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒక మందిరం కాకపోతే ఒక మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటే బ్రేక్ త్రూ జరగదు. కానీ నీ బ్రేక్ త్రూ నీ మీదనే ఆధారపడి ఉన్నది. ఇక్కడ నిలబడ్డ దైవ సేవకుని ద్వారా బ్రేక్ త్రూ జరగదు నీ ఫ్యామిలీలో. కానీ నీ ఫ్యామిలీలో ఒక బ్రేక్ త్రూ జరగాలి అంటే నీ ఊహలు మార్చుకో. ఆమేన్. నీ ఊహలు మార్చుకో, నీ ఆశలు మార్చుకో, నీ కోరికలు మార్చుకో. ఎప్పుడైతే నీ కోరికలు దైవ సంబంధంగా ఉంటాయో, నీ ఆశలు దైవ సంబంధంగా ఉంటాయో, నీ యొక్క ఊహలు దైవ సంబంధంగా ఉంటాయో, నువ్వు ప్లాట్ఫామ్ మీద చెయ్యి పైకెత్తిన దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. చెట్టు క్రింద చెయ్యి పైకెత్తిన దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. చప్పట్లు కొట్టండి. నువ్వు గుడిసెలో ఉండి చేతులు పైకెత్తిన దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ నీ ఊహలని మార్చుకోకపోతే, ఇట్లాంటి సభలకు నువ్వు రావెళ్ళు, గొప్ప గొప్ప దైవజనులు నీ గురించి ప్రార్థన చేసినా నీ ఫ్యామిలీలో బ్రేక్ త్రూ జరగదు. కానీ ఈరోజు నువ్వెందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే, నువ్వెందుకు సడన్ గా ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు అంటే, సంవత్సరాల తరబడి కల్మషమైన నీ ఊహలని నువ్వు మార్చుకుంటున్నావు. ఈ రాత్రి సంవత్సరాల తరబడి కల్మషమైన నీ కోరికలని మార్చుకుంటున్నావు. సంవత్సరాల తరబడి నీ ఆశయాలని కల్మషము చేసుకున్న నీవు
ఈరోజు మార్చుకుంటున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నేను జలప్రలయం తీసుకొని రావటానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏంటిదంటే మనుషుల నరుల యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చెడ్డదిగా ఉన్నదట. ఆ ఇమాజినేషన్స్ చెడ్డగా ఉన్నాయట. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ ప్రజలారా, దేవుడు మిమ్మల్ని దీవించడానికి నమ్మదగిన దేవుడు. యంగ్ ఏజ్ లో ఉన్నారు, యంగ్ ఏజ్ లో ఉన్న యవ్వన బిడ్డలారా, ప్రతి నిత్యము మీ ఆలోచనలు దేవునికి మహిమకరంగా ఉండాలి నాన్న. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, అపవాది నీ దగ్గరికి రావటానికి నీ ఆలోచనలను బట్టే వాడు వస్తాడు. నీ తలంపులను బట్టే వాడు నీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని ఒక ప్రశ్న వేసింది సాతాను. ఎప్పుడైతే ఇది నిజమా అని అపవాది అనగానే అవ్వ ఏది నిజమో అని తన యొక్క ఆలోచన మార్చుకోవటం ప్రారంభించింది. అవ్వ యొక్క ఆలోచన మారిందో అపవాది ఎంటర్ అయిపోయినాడు. నీ ఆలోచనపై పరిశుద్ధాత్మ దేవుడు రావాలా? నీ ఆలోచనపై దురాత్మ నీ ఫ్యామిలీలో రావాలా? నీ ఆలోచనల మీదనే ఆధారపడి ఉన్నది. కాలేజ్కి వెళ్తూ ఉన్నావు, చూడరాని దృశ్యాలు చూసే ఆ టెంప్టేషన్ వస్తుంది. ఆ టైంలో నువ్వేం చేయాలంటే నీవు నీ ఆలోచనల్ని కంట్రోల్లోకి తీసుకోవాలా? చప్పట్లు కొట్టండి. యంగ్ బాయ్ గా వెళ్తున్నావు, ఒక యంగ్ గర్ల్ నడుచుకుంటూ వస్తున్నది. సడన్ గా నీ ఆలోచనలు మారిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ నువ్వేం చేయాలంటే కండ్లు మూసుకొని, ప్రభువా నీ కృప నాకు ఇవ్వండి నాయనా. యంగ్ గర్ల్స్ కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్తూ ఉంటావు, సడన్ గా ఒక హ్యాండ్సమ్ యంగ్ బాయ్ పల్సర్ మీదనో సిబిజీ మీదనో ఇట్లా వచ్చేస్తా ఉంటాడు. సడన్ గా ఆ యవనస్తుని చూడాలనిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఆ టైంలో ఆ ఆలోచన రాగానే నువ్వేం చేయాలంటే, ప్రభు నీ కృప నాకివ్వు నాయన. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు యొక్క కృపని నువ్వు కోరుకుంటావో, కల్మషము అయిపోవలసిన నీ ఆలోచనలు దైవికంగా మారిపోతాయి. చెప్పండి కొట్టండి. హల్లెలూయా. జస్ట్ బై యువర్ థింకింగ్ యు విల్ చేంజ్. నీ భవిష్యత్తు మారిపోతుంది బేటా. నీ భవిష్యత్ అంతా జస్ట్ బై యువర్ థింకింగ్, నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఆదాము అవ్వ చేసిన పాపం జస్ట్ బై దేర్ ఇమాజినేషన్స్, బై దర్ థింకింగ్, వారి ఆలోచన మారిందంటే భూమి మీదకి పాపం అనేది రావటం మనం చూస్తున్నాం. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీ ఫ్యూచర్ కట్టుకునేది మీ మీదనే ఆధారపడి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వెహికల్ తీసుకున్నామంటే ఆ వెహికల్, క్రొత్త వెహికల్ తీసుకొని 1 month నడిపిన తర్వాత మనం దానికి సర్వీసింగ్ ఇస్తాం. హల్లెలూయా. సర్వీసింగ్ చేపియకపోతే, ఆయిల్ చేంజింగ్ చేయకపోతే ఆ ఇంజన్ పాడైపోతుంది, ఆ వెహికల్ పాడైపోతుంది. అదేవిధంగా మండే టు సాటర్డే డ్యూటీస్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, హౌస్ వైఫ్స్గా ఉంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మార్కెట్లోకి వెళ్తున్నారు. మండే టిల్ సాటర్డే మీరు లోకంలో ఉంటున్నారు. అయితే సండే రాగానే ఇది మీకు ఒక సర్వీసింగ్ స్టేషన్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడికి రాగానే మీ వెహికల్స్ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సర్వీసింగ్ చేసేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ మిస్టేక్స్ అయితే జరిగినాయో, ఏ పిట్ ఫాల్ట్స్ అయితే నీవు ఆ వీక్ అంతా కూడా
నువ్వు అనుభవించినావో అవి నీ జీవితంలో జరగకుండా, ఆ ఫాల్ట్స్ అనేటి, ఆ పొరపాట్లు అనేటి జరగకుండా ఈ యొక్క వెస్లీ డిగ్రీ కాలేజ్కి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సర్వీసింగ్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే నీకు సర్వీసింగ్ జరిగితేనే కానీ వెహికల్ అనేది పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి మన ఊహలు, మన థింకింగ్ అనేది మనం మార్చుకోవాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఆమేన్. ఆ హృదయంలో ఉన్న ప్యాకేజ్ ఏంటిది? కోరికలు, ఊహలు, ఆశలు, ఇవన్నీ కూడా ఆ ప్యాకేజ్ అంతా ఎక్కడున్నది? నోట్లు తెరవండి, హృదయంలో ఉన్నది. కాబట్టి హృదయం ఇచ్చేసిన పాస్టర్ అని సింపుల్ గా అనటం కాదు, కానీ నువ్వు హృదయం ఇస్తే నీ కోరికలు ఇవ్వాలా? ఆమేన్. నీ హృదయం ఇస్తే నీ ఆశలు ఇవ్వాలి. హల్లెలూయా. నీ హృదయం ఇస్తే నీ ఊహలు ఇవ్వాలి, ఇమాజినేషన్స్ ఇవ్వాలి. ఆ ప్యాకేజ్ అంతా నీవెవరి చేతిలో పెట్టాలంటే ఆ మహిమ కలిగిన దేవుని చేతిలో పెట్టాలి. గట్టిగా చేపట్టు కొడదాం, గట్టిగా చేపట్టు కొడదాం. బెల్లంపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు డాక్టర్స్, గైనకాలజిస్టులు, ఇద్దరు మంచి డాక్టర్స్. చాలా అందంగా ఉంటుంది డాక్టర్ అమ్మ, డాక్టర్ గారు. చాలా దినాల తర్వాత, మ్యారేజ్ అయ్యి 2 years తర్వాత ఆమె కన్సీవ్ అయింది. డాక్టర్ అమ్మ చాలా అందంగా ఉంటుంది, డాక్టర్ గారు కూడా మంచి అందంగా ఉంటాడు. కన్సీవ్ అయిన తర్వాత అందరు అనుకున్నారు, బా డాక్టర్ అమ్మ చాలా అందంగా ఉంది, డాక్టర్ గారు చాలా అందంగా ఉన్నాడు, గర్భంలో పెరిగే కుమారుడు కూడా ఇంకా ఎంత అందంగా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ డెలివరీ అయినప్పుడు బాబు ఎట్లా పుట్టినాడంటే ఒక దయ్యంలాగా పుట్టినాడు. పెద్ద కండ్లు, నల్లటి ముఖం, ఎదిగని ఎంటికలు, భయంకరంగా పుట్టినాడు. 2 కూరలు బయటకు వచ్చినాయి. అందరూ షాక్ అయిపోయినారు, ఏంటిది ఇది? వీళ్ళు డాక్టర్స్ ఇద్దరు చూస్తున్నాము చాలా అందంగా ఉన్నారు, కానీ ఏంది డాక్టర్ ఈ బాబు ఏంటిది? ఏమే ఆ యొక్క హై డోస్ వేసుకున్నదా డాక్టర్ అమ్మ? నో, షీఈ్ ద గైనకాలజిస్ట్. ఏ మెడిసిన్ వాడాలో ఏం వాడొద్దో తెలుసు ఆమెకి. కానీ తేలిన ఫలితార్థం ఏంటిదంటే ఆమె 4th month 3rd month ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకి హారర్ మూవీస్ చూసేదట. ఏ మూవీస్ చెప్పండి? సినిమాలు, ఆ భయంకరమైన సాతానుకి సంబంధించిన హారర్ మూవీస్ రాత్రి 12 గంటలకి చూస్తూ ఉన్నప్పుడు, ఆమె చూస్తున్నప్పుడు ఆ ఇమేజ్ అంతా ఎక్కడ పడ్డది చెప్పండి? అనవసరమైనవన్నీ మీరు చూడకండి, అనవసరమైనవి చూసి మీ మైండ్ని పొల్యూట్ చేసుకోకండి. ఆ ఫీడింగ్ ఎక్కడ పడుతుంది అంటే ఆ ఇమేజ్ అంతా కూడా గర్భం మీద పడుతుంది. కాబట్టి ఊహలు అనేటి దేవుని దృష్టిలో చాలా విలువైనవి. హల్లెలూయా. ఊహలను బట్టే ఈ భూమి మీదకి దేవుడు తీర్పును తీసుకొని వచ్చినాడు. చూడండి, హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డగా ఉన్నదట. దట్స్ వై ఆ జల ప్రళయం ద్వారా భూమిని సర్వనాశనం చేస్తున్నాడు. కానీ నేను నమ్ముతున్నాను, జల ప్రళయం లాంటి ఇన్సిడెంట్స్ మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, కానీ ఈ 2015లో దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించబోతున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు మీరు కోల్పోయినవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ మీరు చేయవలసిన పని ఏంటిదంటే మీ హృదయాన్ని మీ దేవునికి ఇస్తున్నారు. ఆ హృదయంలో ఉన్న ఊహలన్నీ కూడా దేవునికి ఇచ్చి